హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త అనే చెప్పాలండి. ఎందుకంటే ఒక్కసారిగా బిల్లులలో భారీ కదలిక అయితే రావటం జరిగింది. అలాగే ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన పెన్షన్ బిల్లులు కూడా జమ అవుతూ ఉన్నాయి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనకు చాలామంది మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారనమాట. ఏంటంటే వారికి సంబంధించి జీతాలు మరియు పెన్షన్లు ఈ మేరకు జమ అవుతున్నట్టుగా మన మిత్రులు కొత్తపేట ఎస్టీఓ కోనసీమ డిస్ట్రిక్ట్ సంబంధించి పెన్షన్ క్రెడిట్ అయినట్టు మనకు 1:30 నిమిషాలకు పెన్షన్ క్రెడిట్ అవుతున్నట్టుగా మన మిత్రులు తెలియజేశారు. అంతేకాకుండా ఆల్మోస్ట్ దాదాపుగా చాలామంది బిల్లులు ఈ కుబేర్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. అంటే దగ్గర దగ్గర మనం ఏవైతే నిన్నటి వరకు అంటే ఈరోజు ఉదయం వరకు గూడా ఈరోజు ఉదయం 10 ఏఎం వరకి గూడా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు ఒక్కసారిగా మనకు 11 గంటల ఆ సమయానికి అనుకుంటా బిల్లులో కదలిక అయితే మొదలైంది. సో, వెంటనే ఇవన్నీ ఈ 11 గంటల సమయానికి ఈక్వబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ దాదాపుగా ఒక 60% పైనే బిల్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈక్వబేర్‌లో ఉన్నాయి. జమైన బిల్లుల విషయానికొస్తే ఇప్పటికే ఒక దాదాపుగా 10% బిల్స్ అయితే జమ అయ్యాయన్నమాట. ఆఫ్టర్‌నూన్ నుంచి జమ అవ్వడం మొదలైంది. మరి ఇది మనకు కొనసాగితే సాయంత్రం ఈరోజు ఇది దాదాపుగా 60% మందికి ఉద్యోగులకు, పెన్షనర్స్‌కు వారి వారి జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మిగిలిన 40% బిల్స్ అన్నీ గూడా మనకు రెండవ తేదీ జూన్ 2వ తేదీన రిమైనింగ్ బిల్స్ కూడా జమ అవుతాయని అయితే సమాచారం అందుతోంది. ఇంకా మనం మిత్రులు దర్శి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అయినట్టు మిత్రులు తెలియజేశారండి. అలాగే కర్నూలు సంబంధించి చాలా బిల్స్ ఈ కుబేర్‌కైతే వెళ్ళాయి. సో, కర్నూలు ఎస్టీఓ పరిధిలో చెక్ చేసుకోగలరు. బిల్స్ అన్నీ గూడా ఇప్పుడు ప్రెజెంట్ ఈ కుబేర్‌కి వెళ్ళాయన్నమాట. ఇక విజయవాడలో అయితే పెన్షన్స్ జమ అవుతున్నాయండి. సో, విజయవాడలో క్రెడిట్ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు పెన్షన్స్. అలాగే అనంతపురం అనంతపురంలో గూడా మనకు చాలా వరకు బిల్స్ ఈ కుబేర్‌కి వెళ్ళాయి. కడప డిస్ట్రిక్ట్‌లో కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఇవంతా గూడా బిల్స్ ఈ కుబేర్‌లో అయితే ఉన్నాయి. అవి మనకు కడపకు సంబంధించి ఈరోజు ఈవినింగ్ కల్లా బిల్స్ జమ అయ్యే అవకాశం ఉంది. దాదాపు ఒక 60% వరకు గూడా. అలాగే మిగతావి మనము రాయలసీమ ప్రాంతంలో ఇంకా పెద్దగా జమ కాలేదు. ఇకపోతే వెస్ట్ గోదావరి నుంచి భీమవరం పరిధిలో గూడా పెన్షన్స్ క్రెడిట్ అవుతున్నట్టు మన మిత్రులు తెలియజేస్తున్నారు. గుంటూరు సంబంధించి ఏలూరు డిస్ట్రిక్ట్ చింతలపూడి ఎస్టీఓ పరిధిలో జమ అవుతున్నాయండి. చెక్ చేసుకోగలరు. సో, చింతలపూడి నుంచి ఎవరైనా ఉన్నట్లయితే మీ పెన్షన్స్ జమ అవుతున్నాయి చూడండి. అలాగే చాలామంది మిత్రులు బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్‌మెంట్ అవుతున్నట్టు తెలియజేస్తున్నారు. అలాగే రిమైనింగ్ బిల్స్ అన్నీ గూడా ఆల్మోస్ట్ ఈ కుబేర్‌లో ఉన్నాయి. ఇంకా ఎవరో కొద్ది బిల్స్ మాత్రమే ఇంకా స్టిల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయన్నమాట. ఒక కొద్ది బిల్ సో, ఇంకా రావాల్సి ఉంది. అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఈ కుబేర్‌కి రావాల్సి ఉంది. ముఖ్యంగా వైజాగ్ సంబంధించి సీతమ్మధార ట్రెజరీ పరిధిలో జమ అవుతున్నాయండి. సో, సీతమ్మధార ట్రెజరీ పరిధి నుంచి ఎవరైనా ఉన్నట్లయితే చెక్ చేసుకోండి. గిద్దలూరు మరియు కుంభం నుంచి గూడా బిల్స్ ఈ కుబేర్‌లో అయితే ఉన్నాయన్నట్టు మన మిత్రులు తెలియజేస్తున్నారు. సో, ఈ విధంగా అయితే ఇప్పటికి అప్డేట్ అయితే ఉంది.
వీటితో పాటుగా పెన్షన్స్ జస్ట్ నౌ క్రెడిట్ అని జెప్పేసి మన మిత్రులు కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 4,400,00,00,000 సంబంధించి జూన్ 2వ తేదీ మంగళవారం రోజున సో, జూన్ 2వ తేదీన ఆర్‌బీఐ విక్రయించే బాండ్ల వేలంలో ఆర్‌బీఐ నుంచి 4,400,00,00,000 సో, ఈ యొక్క ఆక్షన్ ద్వారా బాండ్ల వేలం ద్వారా అయితే తీసుకోబోతున్నట్టు సమాచారము. మరి వీటికి సంబంధించి జీతాలైనా మరి ఏమైనా పెండింగ్ బిల్స్ గూడా ఈ యొక్క 4,4.4 సీఆర్ ఏమైనా పెండింగ్ బిల్స్ గూడా ఏమైనా జమ చేస్తారనేదైతే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారంగా ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా రేపటి రోజున రేపు ఈవినింగ్ వరకు ఈ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో, చాలా వరకు బిల్లులైతే ఈ కుబేర్‌లోనే ఉన్నట్టు మన మిత్రులు తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఒక పోల్ కండక్ట్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ సంబంధించి ఏమీ బిల్స్ లేనట్టుగా నమోదైంది. అలాగే ఈ కుబేర్ సంబంధించి బిల్స్ అయితే దాదాపుగా 100% ఈ కుబేర్‌లోనే ఉన్నట్టు మన మిత్రులు పోల్ చేశారు. అలాగే బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ గూడా దాదాపుగా ఒక 20% బ్యాచ్ నంబర్స్‌లో గూడా ఉన్నట్టు నమోదైంది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఈ కుబేర్‌లో ఎక్కువ శాతం బిల్స్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా ఈ కుబేర్‌లోనే ఒక 60% బిల్స్ అయితే ఉన్నాయి. అలాగే 20% వచ్చేసి మనకు బ్యాచ్ నంబరు క్రెడిట్ అనేది ఒక 10% అయితే ఉంది. సో, రిమైనింగ్ 10% ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. బిల్లులో అయితే భారీ కదలిక ఉంది. సో, ఏ క్షణమైనా మీ యొక్క అకౌంట్‌లో జీతాలు గాని, పెన్షన్‌లు గాని జమ అయినట్టుగా మెసేజ్‌లయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు బిల్ స్టేటస్ గాని, లేదంటే బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ గాని చెక్ చేసుకుంటూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బిల్లుల కదలికను బట్టి మరో వీడియోతో అయితే మీ ముందుకొస్తాను.